నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ అంశం గురించి మాట్లాడదాం. సో, ఈ మధ్య నా దగ్గరికి ఒక 53 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వచ్చాడు. సో, అతను గత వారం రోజుల క్రితం అతనికేమైంది, పొద్దున్నే లేచాడు అతను. లేవంగానే నిద్రమత్తుగా బాత్రూమ్‌కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే ఒక పక్కకి ఇట్లా తూలిపోతున్నాడు. బాగా నిద్రమత్తులో ఉన్నాను కదా అనుకున్నాడు. మొత్తానికి ఎట్లాగైతేనే బాత్రూమ్‌కి వెళ్ళాడు. వెళ్ళి బ్రష్ మీద పేస్ట్ వేసుకుని ముద్దరు పెట్టుకునేసరికి ఆ బ్రష్ ఏదైతే ఉందో అది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా కొంచెం పక్కకి వెళ్ళిపోతుంది. నాకు కాస్త ఏదో ఇంకా నిద్రమత్తుగా ఉంది ఇవాళ అనుకున్నాడు. ఎట్టగొట్టక మొత్తం పని కానించుకున్నాడు. పని కానించుకుని మరి పళ్ళు తోముకుని ఇదంతా అయిపోయిన తర్వాత కొంత సేపటి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. బ్యాలెన్స్ కూడా బాగానే ఉంది. తన పని తాను చేసుకుపోతున్నాడు. ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది. ఈసారి విపరీతంగా ఇదే సిమ్టమ్ ఎక్కువగా వచ్చింది. అంటే ఏమిటి, బ్యాలెన్స్ తప్పిపోవటం వల్ల ఇదంతా తిరిగిపోవడం ఇట్లాంటివి జరగటంతో నా దగ్గరికి వచ్చాడు. అతనికి మామూలు పరీక్షలు చేసి, కొన్ని స్పెషల్ పరీక్షలు చేసి చూడగా ఇది మెదడుకు సంబంధించినటువంటి ప్రాబ్లం వల్ల ఒక చిన్నపాటి పక్షవాతం రావడం వల్ల ఇతనికి ఇలా జరుగుతోంది అని తెలిసి వెంటనే మా నరాల డాక్టర్ ఉంటే అతనికి చూపించి వెంటనే ఎంఆర్ఐ తీసి ఇది మనం ట్రీట్ చేయడం జరిగింది. సో, పక్షవాతం అనగానే మూతి పక్కకు వంకరపోవడము, చెయ్యి ఇలా బరువు బలం తగ్గిపోవడము ఇట్లాంటివి జరుగుతాయి అని అనుకుంటారు. కానీ సో, ఎక్కడైతే ఎవరికైతే బాగా సడన్గా తీవ్రంగా మొత్తం చక్కర వచ్చినట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుందో, బ్యాలెన్స్ తప్పిపోతున్నట్టు అనిపిస్తుంటుందో, ఇది కూడా పక్షవాతం లక్షణం కావచ్చు. మెదడు పైన ఉన్నట్లయితే చిన్న మెదడు అనేది మెదడు వెనక భాగంలో కింద భాగంలో ఉంటుంది. చిన్న మెదడు అంటారు. అది చిన్న మెదడు అంటే చిన్న సైజులో ఉన్నటువంటిదే. కానీ శరీరం కావాల్సినటువంటి బ్యాలెన్స్, శరీరం కావాల్సినటువంటి పనులు చేయడానికి కావాల్సిన కోఆర్డినేషన్, ఇదంతటినీ కూడా కంట్రోల్ చేసేదే చిన్న మెదడు. దాన్ని సెరిబెల్లం లేదా దాని కింద ఉన్నటువంటి అవయవాన్ని పాన్స్ అంటారు. ఇది తలకి మెడకి మధ్య భాగంలోనో లేదా మెడ పై భాగంలో ఉండేటటువంటి మెదడుకు సంబంధించినటువంటి ఇది ఒక ఆర్గన్, మెదడులో ఒక భాగం. ఇది దాన్ని చిన్న మెదడు అంటారు తెలుగులో. బట్ ఎనివే సెరిబెల్లం పాన్స్ అంటే ఇది ముఖ్యంగా శరీరం యొక్క బ్యాలెన్స్, మనం తీక్షణంగా ఒకే చోట చూడటానికి, మన కంటికి కావాల్సినటువంటి కోఆర్డినేషన్, మనం పనులు చేయడానికి అది స్మూత్గా మనకు చేయి కదలడానికి కావాల్సిన కోఆర్డినేషన్, ఇదంతా కూడా మన శరీరానికి ఈ స్కిల్ ఇచ్చేటటువంటి అవయవం ఈ చిన్న మెదడు. ఇప్పుడు మన బేసిక్ థింగ్స్ కంట్రోల్ చేసేది, ఇప్పుడు మీరు చూసినటువంటి మూతి పక్కకు పోవడం, చెయ్యి పని చేయలేకపోవడం, ఇదంతా చేసేది పై మెదడు, పై భాగంలో ఉండేటువంటి మెదడు. సో, ఇది ఎక్కువగా రావడం వల్ల ఇదే ఎక్కువగా మనుషులకు తెలుస్తుంది. కానీ తీవ్రంగా బ్యాలెన్స్ తప్పడం ఏదైతే ఉందో అది కూడా పక్షవాతం లక్షణం కావచ్చు అనేటటువంటిది అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో, ఎప్పుడైతే ఇంతకుముందు చెప్పినట్టుగా వచ్చి పోవచ్చు కూడా, దీన్ని స్టట్టరింగ్ స్ట్రోక్ అంటారంటే వచ్చిపోయేటటువంటి ఒక వార్నింగ్ సైన్ లాంటిది పక్షవాతానికి. రెండవది టీఐఏ అనొచ్చు. ఇది కూడా ఒక పక్షవాతానికి ఒక వార్నింగ్ సైన్. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ మీకు షుగర్ కానీ బీపీ కానీ ఉంటే, లేదా మీ యొక్క పై తరంలో లేదా మీ అన్నదమ్ముల్లోనో పక్షవాతం ఎవరికన్నా వచ్చినట్లయితే వెంటనే మీరు కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవటం అనేది అవసరము. మెదడు వెనక్కి పోయేటటువంటి రక్తనాళాల్లో ఉన్నటువంటి బ్లాక్ వల్ల, రక్తనాళాల్లో కొలెస్ట్రాలు రక్తం గడ్డ పేరుకొని పోవడం వల్ల అవి పోయేది మెదడుకి పోయేది మెడ నుంచి వెళ్తాయి. అంటే ఛాతీ నుంచి మెదడుకి, మెడలోంచి మెదడు ఇలాకి మెడ మధ్యలోకి వచ్చి అది వెనక్కి వెళ్ళి మెదడుకి వెళ్తుంది అన్నమాట. సో, ఆ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి మెడలోంచి వెళ్తాయి. కాబట్టి మెడలో మనం స్కాన్ చేసినట్లయితే అల్ట్రాసౌండ్ స్కానే, పొట్టకు చేసేటటువంటి అల్ట్రాసౌండ్ స్కాన్ లాగానే మెడకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినట్లయితే మెదడుకు పోయే రక్తనాళాలకి బ్లాక్ ఉందా లేదా అని మనకు తెలిసిపోతుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే ఎంఆర్ఐ స్కాన్ అనేటువంటి ఎంఆర్ఐ కానీ ఎంఆర్ఏ అంటారు, ఎంఆర్ యాంజియోగ్రఫీ, ఇవి తీసినట్లయితే బ్లాక్ ఉందా లేదా తెలిసిపోతుంది మనకి. తద్వారా మేజర్ పక్షవాతం రాకుండా ముందే మనం కాపాడుకోవచ్చు. ఎందువల్ల చిన్నవైతే బ్యాలెన్స్ తప్పుతారు, ఇవన్నీ ఉంటాయి. సీరియస్ అయితే ప్రాణాపాయం అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. సో, ఎవరికైతే షుగర్ ఉంటుందో, ఎవరికైతే ఫ్యామిలీలో పక్షవాతాలు ఉన్నాయో వాళ్ళకి 40 కనీసం వయసు దాటిందో ఒక్కసారి మెదడుకి వెళ్ళేటటువంటి రక్తనాళాల స్కాన్, అంటే మెడల్ రక్తనాళాలు, కెరోటిడ్ ఆర్టరీస్, కెరోటిడ్ ఇటు కుడి ఎడమ ఉంటాయి.
కెరోటిడ్ ఆర్టరీస్ యొక్క అల్ట్రాసౌండ్ డాప్లర్, కెరోటిడ్ డాప్లర్ మీరు కనుక చేయించుకున్నట్లయితే పక్షవాతాన్ని నివారించుకోవచ్చు. రితిక్ రోషన్ మీకు తెలిసే ఉంటుంది. బాంబేలో ఒక సక్సెస్ఫుల్ యాక్టర్, చాలా కాలం నుంచి ఉన్నాడు, 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు. వాళ్ళ నాన్న ఉన్నాడు ఒక ఆయన పేరు ఇంకొక రోషన్. ఈ రోషన్ గారు ఆయన డాక్టర్ దగ్గరికి మామూలుగా రొటీన్ పరీక్షకు వెళ్ళగా ఆయన అడిగాడు ఆ డాక్టర్, ఏమయ్యా మీకేమన్నా ఇట్లాంటి రిస్క్ ఏమన్నా ఉంది అంటే, మా తండ్రి గారికి ఇలా పక్షవాతం వచ్చింది, పక్షవాతంతో పోయారు అన్నాడు. అంటే ఎందుకైనా మంచిది, మీకంతా బాగానే ఉన్నారు. ఆయన చాలా ఫిట్గా ఉంటాడు. ఆయనకు ఒక 70 ఏళ్ళు ఉంటాయి, కానీ మంచి ఫిట్గా ఉంటాడు. ఆయన ఎక్సర్సైజ్ చేస్తాడు, బరువు తగ్గాడు. ఆయన ఎక్సర్సైజ్ వీడియోస్ కూడా పెడతాడు. రొటీన్గా ఎందుకైనా మంచిది అని స్కాన్ చేసుకోమని చెప్తే మెడ రక్తనాళాల్లో 2 పక్కల బ్లాక్స్ ఉన్నాయి ఆయనకి 70%. వెంటనే అతను డాక్టర్స్ ఇది మనం స్టంట్ చేయాలి, ఇది క్లీన్ చేసుకోవాలి, మీకు రిస్క్ తగ్గుతుంది చెప్తే వెంటనే ఆయన ఓకే అన్నాడు. తర్వాత రోజే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి మెడకి 2టికి స్టంట్ వేయించుకున్నాడు. తీవ్రమైనటువంటి పక్షవాతం రాకుండా నివారించుకున్నాడు. అది కదా తెలివితేటలు. వచ్చిన తర్వాత పరుగులు ఎవరైనా పెడతాం, నివారించుకోవడమే తెలివితేటలు. అది తెలివితేటలు బేసికలీ. సో ఆ స్టోరీ, నేను చెప్పిన స్టోరీ ప్రకారం మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే, షుగర్ ఉన్నా, ఇంట్లో పక్షవాతాలు వచ్చినా ఒక్కసారి మీరు మెడ రక్తనాళాలు కెరోటిడ్ డాప్లర్ చేయించుకోండి. ఇంకొక రకం ఉన్నది, కొంతమందికి ఫ్యామిలీలో సడన్గా రక్తస్రావం అయి చనిపోతారు, రక్తం మెదడులో బ్లీడింగ్ వస్తుంది. అందుకని ఏం చేస్తారో తెలిసిన, మన టాప్ పాలిటీషియన్స్కి, అంటే చీఫ్ మినిస్టర్సు, ప్రైమ్ మినిస్టరు, అట్లా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ అమెరికాలో అయితే అమెరికన్ ప్రెసిడెంట్కి సంవత్సరానికి ఒక రోజు ఆయనకి ఇప్పుడు మామూలు పరీక్షలు చేయడానికి ఆయన యొక్క ఈ పవర్ ఏదైతే ఉందో వైస్ ప్రెసిడెంట్కి ఇస్తాడు. ఎందుకు? ఇతను ఎనస్థీషియాలోకి వెళ్ళాలి కాబట్టి. ఒకవేళ మెదడులో ఉన్న రక్తనాళాలు ఉబ్బి అవి పగిలి, బీపీ వల్ల పగిలి మెదడులో రక్తస్రావం అవుతుంది. సో అవి ఉన్నాయా లేవా అని డాప్లర్ ద్వారా తెలియదు, ఇక్కడ మెదడులో ఉంటాయి కాబట్టి దానికి ఎంఆర్ఏ చేయాలి, ఎంఆర్ యాంజియోగ్రామ్ చేస్తారు. సో అది ఒకవేళ ఎనస్థీషియా కావాల్సి వస్తుందేమో అని చెప్పేసి అతను పవర్ వైస్ ప్రెసిడెంట్కి ఇస్తాడు. భారతదేశంలో ఇవి పబ్లిక్లోకి రావు, బట్ ఐఎమ్ ష్యూర్ ఇది భారతదేశంలో టాప్ పాలిటీషియన్స్కి, ఎందుకంటే వాళ్ళ హెల్త్ దేశానికి ఎంతో అవసరం కాబట్టి వాళ్ళకు కూడా ఇవి చేస్తారని నా గట్టి నమ్మకం. ఇది మీడియాలో రాదు ఇట్లాంటివి. సో మెదడులో బ్లాక్స్ ఉన్నాయా, లేకపోతే పై పుర్రెలో లోపల రక్తనాళాలు ఉబ్బి ఉన్నాయి, ఎన్యూరిజం అంటారు దాన్ని. ఆ ఎన్యూరిజం అది బాగా సన్నగా ఉంటుందన్నమాట. బీపీ ఎక్కువైతే అది పగిలి రక్తస్రావం అవ్వచ్చు, రక్తస్రావం అయితే ప్రాణాపాయం రావచ్చు. అందువల్ల ఇది సంవత్సరానికి ఒకసారి పెద్ద వాళ్ళకి చేస్తుంటారు. కాబట్టి ఒకవేళ మన ఫ్యామిలీలో ఎవరికన్నా సరే మెదడులో రక్తస్రావం వల్ల ప్రాణం పోయిందా ఉన్నప్పుడు ఈ ఎంఆర్ఏ అనేది చేయించుకోవడం ద్వారా మెదడులో ఉన్నటువంటి రక్తనాళాల్లో ఉబ్బి, ఎన్యూరిజం అంటారు దాన్ని, ఉబ్బి ఉన్నవా అన్నట్టు తెలుస్తుంది. తెలిస్తే ముందే నివారించుకోవచ్చు, మనం ప్రాణాపాయం నుంచి మనం బయటపడవచ్చు. సో ఈ 2 అంశాలు, 2 పరీక్షలు చెప్పాను. ఒకటి కెరోటిడ్ డాప్లర్, రెండోది ఎంఆర్ఏ. సో మీ ఫ్యామిలీస్లో పక్షవాతాలు కానీ మెదడులో రక్తస్రావాలుగా ఉన్నట్లయితే ఇది చేయించుకోండి. తద్వారా మనకి సీరియస్ ప్రాబ్లం రాకుండా మీరు ముందే నివారించుకోవడం ఎంతో తెలివైనతనం అని చెప్తాను.